జావాలో మ్యాథమెటిక్స్ అండ్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన రకరకాల ఫంక్షన్స్ చేసేదానికి జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో మ్యాథ్ అనే క్లాసు ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే మనకి రకరకాల క్యాల్కులేషన్స్ అంతా కూడా దాంట్లో మ్యాథ్ క్లాసులో ఇచ్చిన మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ టైప్ కాస్టింగ్ ఎలా చేయొచ్చు అనే దానికి ఫస్ట్ మనం ఇట్లా ఇవ్వచ్చు. చూడండి, ఇంట్ ఐ నంబర్ ఈక్వల్ టు 168 అని అసైన్ చేసాం. మరి ఇక్కడ షార్ట్కి ఎస్ నంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఐ నంబర్ని కన్వర్ట్ చేసేదానికి దాని ముందర పారెంథసిస్లో షార్ట్ అని ఇవ్వడం జరిగింది. ఏ డేటా టైప్ కావాలో ఆ డేటా టైప్ ఇచ్చి బ్రాకెట్లో దాని తర్వాత ఆ యొక్క వేరియబుల్ మెన్షన్ చేసినట్లయితే మీకు ఆ డేటా టైప్కి ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ యొక్క వాల్యూ కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. సో ఆ విధంగా టైప్ కాస్టింగ్ అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ అదర్ మెథడ్స్, మ్యాథమెటిక్స్ మెథడ్స్ యూజ్ చేయకుండానే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇచ్చిన నార్మల్ ఇంటిజర్లోని ఆ యొక్క ఐ నంబర్ అనే వేరియబుల్లోని వాల్యూ కాస్త షార్ట్ డేటా టైప్ గల ఎస్ నెంబర్ అనే వేరియబుల్లోకి కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. కాబట్టి ఈ వేరియబుల్ కంటే ఈ వేరియబుల్లో వాల్యూ అనేది సేమ్ వాల్యూ ఉన్నా కానీ మెమొరీ అనేది తక్కువ తీసుకుంటుంది అనమాట. ఇది 32 బిట్, ఇదేమో 16 బిట్. ఓకే, అంతే, వాల్యూ మాత్రం సేమే ఉంటుంది, కాకపోతే కన్వర్షన్ ఇక్కడ అయ్యి స్టోర్ కావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు చూడండి, మెథడ్స్ని డిఫరెంట్ మ్యాథమెటిక్స్ మెథడ్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఈ ఎగ్జాంపుల్లో చూస్తాం. అయితే మనం ఆర్గ్యుమెంట్స్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో ఇచ్చిన వాల్యూ అనేది ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ అనేటివి ఇక్కడ కన్వర్ట్ అయ్యి ఎలా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఆపరేట్ కాబోతున్నాయో చూద్దాం. అయితే ఇక్కడ ఫర్ లూప్లో ఫర్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ ఏఆర్జిఎస్ డాట్ లెంత్ అన్నాం. అంటే మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామో రన్ టైంలో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ కింద చెప్పబడిన ఆపరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా జరగాలి. కాబట్టి అప్ టు లెంత్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ ది ఐ వాల్యూ. ఓకే, సో ఇక్కడ డబుల్ డేటా టైప్కి యూజర్ వాల్యూ అనే ఒక వేరియబుల్ తీసుకొని డబుల్ డాట్ పాస్ డబుల్, ఎందుకంటే ఏఆర్జిఎస్లో ఉన్న వాల్యూ ఆల్మోస్ట్ ఏమై ఉంటుంది, స్ట్రింగ్ వాల్యూ అది. సో మనం ఆ యొక్క కరస్పాండింగ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలి అంటే వాటికి ప్రతి డేటా టైప్కి కూడా క్లాసెస్ ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. ఇంటిజర్ అయితే ఇంటిజర్ అనే క్లాసు, డబుల్ అయితే డబుల్ అనే క్లాసు, అట్లనే ఫ్లోట్ క్లాసు, ఇట్లాంటి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్లో కరస్పాండింగ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డబుల్ క్లాస్లోని పార్స్ డబుల్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్లో మనం ఇచ్చిన వాల్యూని కన్వర్ట్ చేసి ఇక్కడ డబుల్ వాల్యూగా స్టోర్ చేస్తుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటిజర్ వేరియబుల్ అనుకోండి. సో ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్ అని ఇవ్వాలి. ఓకే, ఆ విధంగా మెథడ్స్ ఉన్నాయి ఈ యొక్క కన్వర్షన్ కోసం. సో ఏఆర్జిఎస్ ఆఫ్ ఐ అన్నాం, అంటే ఏఆర్జిఎస్ ఆఫ్ 0, ఏఆర్జిఎస్ ఆఫ్ 1 అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామో అన్ని ఆర్గ్యుమెంట్స్కి ఈ యొక్క కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆ యొక్క వాల్యూని మనం ఇన్పుట్ చేసిన వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. తర్వాత యూవీఆర్ అనే వేరియబుల్, డబుల్ వేరియబుల్ తీసుకొని దాన్ని దేంట్లో కన్వర్ట్ చేసాం, మ్యాథ్ డాట్ టు రేడియన్స్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, రేడియన్స్లో కన్వర్ట్ అయిన వాల్యూ యూవీఆర్ అనే వేరియబుల్లో ఉంది. సో ఆ వాల్యూని, రేడియన్స్లో ఉన్న వాల్యూని మనం ఇక్కడ అవుట్పుట్గా చూపిస్తున్నాం. తర్వాత యూవీఆర్ వాల్యూని కాస్లోకి అంటే కోసైన్గా
కన్వర్ట్ చేసి కొసైన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. మ్యాథ్ డాట్ సిఓఎస్ ఇస్ ద మెథడ్ అనమాట. తర్వాత ఆర్ కొసైన్గా కన్వర్ట్ చేసి ఏ కాస్ అనే మెథడ్ ద్వారా ప్రైమరీ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఆ వాల్యూస్ని మనం ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ట్రై బ్లాక్లో ప్లేస్ చేసాం. ఇఫ్ ఎనీ ఎక్సెప్షన్ ఈస్ దేర్, ఆటోమేటికల్లీ హ్యాండిల్స్ బై ది కరస్పాండింగ్ క్యాచ్ బ్లాక్. సో నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అనే బ్లాక్లో హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా అన్ని వాల్యూస్ మనం ఎన్నైతే ఇచ్చామో కంపైల్ రన్ టైంలో అన్నీ కూడా ఈ విధంగా డబుల్లోకి కన్వర్ట్ అయ్యి, రేడియన్స్లుగా కన్వర్ట్ అయ్యి, తర్వాత కొసైన్ ఆర్ కొసైన్గా కన్వర్ట్ అయ్యి మనకి వాటి యొక్క అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో జావా సి ఓకే, జావా EX 100. సో 1 by 1 వాల్యూస్ మీకు ఏవి కావాలో అవన్నీ స్పేస్ ఇస్తూ ఇవ్వండి. ఇవే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్గా మీకు ఉంటాయి. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎంటర్ అయిన వాల్యూ యొక్క మనకి రిజల్ట్ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఇవన్నీ కూడా ఇన్పుట్ చేసిన వాల్యూ, తర్వాత రేడియన్స్లోకి కన్వర్ట్ అయింది, తర్వాత హాఫ్ కొసైన్లోకి వీటిలోకి కన్వర్ట్ అయిన వాల్యూస్, 3 వాల్యూస్ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ 10కి సంబంధించిన రిజల్ట్, తర్వాత 5కి, తర్వాత 45కి. ఓకే, ఈ విధంగా మీకు మ్యాథ్ అనే క్లాస్లో ఉండే రకరకాల మెథడ్స్